ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. నమస్కారం నమస్కారం నమస్కారం. అయ్యా స్వామి దయగల మహాప్రభు. చెప్పండి, ఏ విధంగా భావిస్తున్నారు మీరు? ఈ ఎన్నికల్లో మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నారు? చెప్పు, చెప్పి తగలడు. 100% గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి. 100% గెలుచాము, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? అందరూ గెలిచామని అనుకుంటారు, గెలిచేది ఎవరు అనేది గెలిచిన తర్వాత తెలుస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 100% వైసీపీనే గెలుస్తుంది. దీంట్లో ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. దీంట్లో తిరిగే లేదు. పులివెందుల అడ్డా జగనన్నే ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నీకెలా తెలుసు? సవాల్ చేస్తూ ఉన్నాం. ఫ్రీ పోలింగ్, మా కార్యకర్తలను హరాస్ చేయకుండా, మా కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా ఫ్రీ పోలింగ్ జరిపే దమ్ము మీకుందా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా పులివెందుల్లో ఫ్రీ పోలింగ్ జరిపే దమ్ము మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఈరోజు పులివెందుల సస్యశ్యామలమైందంటే కరువు. సస్యశ్యామలం, చచ్యశ్యామలం కాదు, సస్యశ్యామలం. ఈరోజు పులివెందుల సస్యశ్యామలమైందంటే కరువు. చచ్చామలం సవటం నీకు రాదులే. ఓటర్లు మేము అడక్క ముందే చెప్తున్నారు, అయ్యా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని నిలబెడతాం. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఆయన ఉంటేనే పులివెందుల బాగుంది, తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసేది ప్రతి ఒక్కరు కూడా మేము అడక్క ముందే నమస్కారం పెడతానే తెలియజేస్తా ఉన్నారు. నేనేమంటాను అంటే ఆశగా అద్దుండాలి, కొద్దిగా సిగ్గుండాలి నాయన. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.